ఇక అలంకారాలండి. సప్త అలంకారములు. ఇవి కూడా మాయా మాళవగౌళ రాగంలోనే ఉంటుంది. చతురస్ర జాతి ధృవతాళం, శ్రీకర తాళం అని కూడా అంటారు. దీంట్లో అంగములు వచ్చేసి ఒక లఘువు, ఒక ధృతము, మళ్ళీ లఘువు, మళ్ళీ లఘువు. లఘువునకు చతురస్ర జాతి కాబట్టి లఘువునకు 4 అక్షరాలు తీసుకుంటాం. అంటే 4, ధృతంలో 2, మళ్ళీ 2 లఘువులు, 4, 4 మొత్తం మీద 14 క్రియలు వస్తాయి మనకి. చూద్దామండి. సరి గ మ గ రి, సరి గ రి, సరి గ మ రి గ మ ప మ గ రి గ మ గ రి గ మ ప గ మ ప ద ప మ గ మ ప మ గ మ ప ద మ ప ద ని ద ప మ ప ద ప మ ప ద ని ప ద ని స ని ద ప ద ని ద ప ద ని స సా ని ద ప ద ని సా ని ద ని సా ని ద ప ని ద ప మ ప ద ని ద ప ద ని ద ప మ ద ప మ గ మ ప ద ప మ ప ద ప మ గ ప మ గ రి గ మ ప మ గ మ ప మ గ రి మ గ రి స రి గ మ గ రి గ మ గ రి స సరి గ మ గ రి సరి గ రి సరి గ మ రి గ మ ప మ గ రి గ మ గ రి గ మ ప గ మ ప ద ప మ గ మ ప మ గ మ ప ద మ ప ద ని ద ప మ ప ద ప మ ప ద ని ప ద ని స ని ద ప ద ని ద ప ద ని స సా ని ద ప ద ని సా ని ద ని సా ని ద ప ని ద ప మ ప ద ని ద ప ద ని ద ప మ ద ప మ గ మ ప ద ప మ ప ద ప మ గ ప మ గ రి గ మ ప మ గ మ ప మ గ రి మ గ రి స రి గ మ గ రి గ మ గ రి స. ఇక మూడో కాలం చూద్దాం. సరి గ మ గ రి సరి గ రి సరి గ మ రి గ మ ప మ గ రి గ మ గ రి గ మ ప గ మ ప ద ప మ గ మ ప మ గ మ ప ద మ ప ద ని ద ప మ ప ద ప మ ప ద ని ప ద ని స ని ద ప ద ని ద ప ద ని స సా ని ద ప ద ని స ని ద ని స ని ద ప ని ద ప మ ప ద ని ద ప ద ని ద ప మ ద ప మ గ మ ప ద ప మ ప ద ప మ గ ప మ గ రి గ మ ప మ గ మ ప మ గ రి మ గ రి స రి గ మ గ రి గ మ గ రి స ప మ గ రి గ మ ప మ గ మ ప మ గ రి మ గ రి స రి గ మ గ రి గ మ గ రి స.